అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. కర్బలా యుద్ధభూమిలో హజ్రత్ కాసిం ఇబ్నే హసన్ అలైహిస్సలాం శౌర్యం, ధైర్యం మరియు షహాదత్ గురించి ఈ కథ చెబుతుంది. హజ్రత్ కాసిం హజ్రత్ ఇమాం హసన్ అలైహిస్సలాం కుమారుడు. కర్బలాలో యజీద్ సైన్యంతో ఎలా పోరాడారు, ముఖ్యంగా బలవంతుడైన అర్జక్ పహిల్వాన్తో ఎలా తలపడ్డారనే విషయాన్ని ఈ కథ వివరిస్తుంది. 61 హిజ్రీ సంవత్సరంలో షబే ఆషు రాత్రి హజ్రత్ ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం తన అనుచరులందరికీ రేపు అందరూ షహీదులవుతారని తెలియజేశారు. ఆ సమయంలో హజ్రత్ కాసిం ఇమాం హుస్సేన్తో నాకు కూడా షహాదత్ లభిస్తుందా అని అడిగారు. ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం మరణం నీకు ఎలా అనిపిస్తుంది అని ప్రశ్నించగా కాసిం ఇలా సమాధానమిచ్చారు, మరణం నాకు తేనె కంటే తీయగా అనిపిస్తుంది. మరుసటి రోజు ఆషూర్ ఉదయం హజ్రత్ కాసిం ఇమాం హుస్సేన్ వద్దకు వచ్చి యుద్ధానికి అనుమతి కోరారు. కానీ ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం, కాసిం, నీవు నా దివంగత సోదరుడు హసన్ యొక్క జ్ఞాపకం. నిన్ను చూస్తే నాకు అతని జ్ఞాపకం వస్తుంది. నీవు నా సోదరుడి చిహ్నం. నిన్ను యుద్ధానికి పంపలేను అని అన్నారు. దీంతో కాసిం ఒక గుడారంలో కూర్చుని కన్నీళ్లు కార్చారు. హజ్రత్ ఇమాం హసన్ కాసిం చేతికి ఒక తాయెత్తు కట్టి బీబీ ఫర్వాకు ఇలా చెప్పారు, కాసిం అత్యంత కష్ట సమయంలో ఈ తాయెత్తును తెరవమని చెప్పు. బీబీ ఫర్వా కాసిం దగ్గరకు వచ్చి, ఇంతకంటే పెద్ద కష్టం ఏముంటుంది, తాయెత్తు తెరవు అని చెప్పారు. కాసిం తాయెత్తు తెరిచారు. అందులో ఇలా రాయబడి ఉంది, నా ప్రియ కుమారా, నీ చిన్నాన్న ఇమాం హుస్సేన్ను ఒంటరిగా, దాహంతో, నిస్సహాయ స్థితిలో చూసినప్పుడు వెనుకాడకు. నీ ప్రాణాన్ని ఆయన కోసం అర్పించు. ఈ లేఖ చూసిన కాసిం కన్నీళ్లు తుడుచుకుని ఆ లేఖను ముద్దాడి ఇమాం హుస్సేన్ వద్దకు తీసుకెళ్లి, చిన్నాన్న, నా తండ్రి ఏమి రాశారో చూడండి అని చెప్పారు. లేఖ చదివిన ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం మదీనా వైపు తిరిగి, నా సోదరా, నీవు నా గుర్బత్లో కూడా నన్ను మరవలేదు అని అన్నారు. కాసిం లేఖ చూపిస్తూ, ఈ సిఫార్సుతో నన్ను ఆపలేరు అని వేడుకున్నారు. చివరకు ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం కాసింను ఆలింగనం చేసుకుని కన్నీళ్లతో యుద్ధానికి అనుమతించారు. కాసిం కన్నీళ్లతో యుద్ధభూమిలోకి అడుగుపెట్టారు. ఆయన గర్జించారు, నన్ను గుర్తించని వారికి చెబుతున్నా, నేను హసన్ ఇబ్నే అలీ అలైహిస్సలాం కుమారుడిని. నా చిన్నాన్న హుస్సేన్ను ఆకలితో, దాహంతో బాధపడేలా చేసిన వారి మధ్య నేను యుద్ధం చేస్తున్నా. మొదట ఒక శత్రు సైనికుడు కాసిం మీద దాడి చేశాడు. కాసిం ఆ దాడిని తిప్పికొట్టి ఒకే ఖడ్గ ప్రహారంతో అతన్ని సంహరించారు. ఆ తర్వాత ఇద్దరు శత్రువులు ఒకేసారి దాడి చేశారు. కాసిం వారి దాడులను నిర్వీర్యం చేసి తన ఖడ్గంతో వారిని కూడా నేలకొల్చారు. ఇది చూసిన శత్రు సైన్యం ఆశ్చర్యపోయింది. ఇతను అలీ అలైహిస్సలాం మనవడు, సింహ హృదయం కలవాడు అని అనుకున్నారు. ఎవరూ కాసింతో పోరాడేందుకు ముందుకు రాలేదు. అప్పుడు ఉమర్ బిన్ సాద్ అర్జక్ పహిల్వాన్ను పిలిచాడు. అర్జక్ ఒక శక్తివంతమైన యోధుడు, 1000 మంది సైనికుల బలం కలవాడు. యజీద్ సైన్యంలో భాగమే ఉన్నాడు. అతను తన 4 కుమారులతో కర్బలాకు వచ్చాడు. ఉమర్ బిన్ సాద్ అర్జక్ను కాసింతో పోరాడమని ఆదేశించాడు. కానీ అర్జక్, ఇది నా అవమానం, నా కుమారుడు కాసిం తల తెచ్చి ఇస్తాడు అని తన పెద్ద కుమారుడిని పంపాడు. కాసిం ఆ కుమారుడిని సులభంగా ఓడించి అతని ఖడ్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎవరైనా నాతో పోరాడేందుకు ఉన్నారా అని పలికారు. అర్జక్ తన కుమారుడు మరణించడం చూసి కోపంతో రగిలిపోయి తన 2వ కుమారుడిని పంపాడు. కాసిం అతన్ని కూడా సంహరించారు. అలాగే 3వ, 4వ కుమారులు కూడా కాసిం చేతిలో ఓడిపోయారు. చివరకు అర్జక్ పహిల్వాన్ స్వయంగా మైదానంలోకి దిగాడు. ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం కాసిం రక్షణ కోసం దేవుణ్ణి ప్రార్థించారు. అర్జక్ వరుసగా 12 ఈటలను కాసిం మీదకు విసిరాడు. కానీ కాసిం అన్నింటినీ తప్పించారు. అప్పుడు అర్జక్ కాసిం గుర్రం మీద ఈటతో దాడి చేశాడు. దాంతో గుర్రం కూలిపోయింది. ఇమాం హుస్సేన్ వెంటనే మరో గుర్రాన్ని పంపారు. కాసిం ఆ గుర్రంపై ఎక్కారు. అర్జక్ తన ఖడ్గాన్ని గీటాడు. కాని కాసిం, ఇది నీ పెద్ద కుమారుడి ఖడ్గం, అతను నీకు దీని రుచి చూపించమని నాకు ఇచ్చాడు అని సమాధానమిచ్చారు. అర్జక్ గుర్రం గంతు వదిలి ఉందని
అది జారిపోతుందని కాసిం సూచించారు. దీంతో కోపంతో రగిలిపోయిన అర్జక్ గుర్రం నుండి దిగి ఖడ్గంతో కాసిం మీదకు దూసుకొచ్చాడు. కాని కాసిం ఒకే ఒక్క ఖడ్గ ప్రహారంతో అర్జక్ను సంహరించారు. అర్జక్ మరణించడంతో ఉమర్ బిన్ సాద్ ఈ బాలుడిలో అలీ యొక్క రక్తం ప్రవహిస్తోంది అని గ్రహించి తన సైన్యాన్ని కాసిం మీదకు ఉసిగొల్పాడు. యజీదీ సైన్యం కాసింను చుట్టుముట్టింది. యుద్ధంలో కాసిం నాలైన్ అంటే చెప్పులు తెగిపోయాయి. కాసిం నాలైను బిగించే ప్రయత్నంలో ఉండగా శత్రువులు ఆయనను చుట్టుముట్టారు. ఒక రివాయత్ ప్రకారం కాసిం నాలైన్ బిగించి మళ్లీ యుద్ధం కొనసాగించారు. కానీ ఇబ్నే ఫాజిల్ అనే శత్రువు కాసిం తలపై ఖడ్గంతో దాడి చేశాడు. కాసిం గుర్రం నుండి నేలకు జారిపోయారు. ఓ నా చిన్నాన్న అని అరిచారు. ఇమాం హుస్సేన్ సింహంలా గర్జిస్తూ శత్రువుల మధ్యకు దూసుకెళ్లారు. ఇబ్నే ఫాజిల్ తన బాహువును అడ్డుపెట్టి రక్షించుకోబోయాడు. కానీ ఇమాం హుస్సేన్ దాడిలో అతని బాహువు తెగిపోయింది. అతను బిగ్గరగా అరిచాడు. కానీ శత్రు సైన్యం అతన్ని రక్షించేందుకు ముందుకు రాగా అతను గుర్రాల కాళ్ల కింద తొక్కబడి మరణించాడు. ఇమాం హుస్సేన్ కాసిం శవాన్ని చూసి కన్నీళ్లు కార్చారు. నిన్ను చంపినవాడిపై దేవుని శాపం ఉండాలి. కియామత్ రోజున నీ తండ్రి, నీ పూర్వీకులు ఈ రక్తపాతానికి ప్రతీకారం తీర్చుకుంటారు అని అన్నారు. ఆ తర్వాత దేవుని సాక్షిగా నీవు నన్ను పిలిచినప్పుడు నీ చిన్నాన్న నీకు సహాయం చేయలేకపోయాడు, లేదా సహాయం చేసినా అది నీకు ఉపయోగపడలేదు. ఈరోజు నీ చిన్నాన్న శత్రువులు ఎందరో ఉన్నారు, కానీ సహాయకులు చాలా తక్కువ అని ఆవేదనతో చెప్పారు. ఇమాం హుస్సేన్ కాసిం శవాన్ని గుండెకు హత్తుకుని బనీ హాషిం ఇతర షహీదుల శవాల దగ్గర తన కుమారుడు అలీ అక్బర్ శవం పక్కన పెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షా అల్లాహ్ నెక్స్ట్ వీడియోలో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు అస్సలాము అలైకుం. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు.